హైదరాబాద్ పాత నగరంలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ వేగవంతంగా జరుగుతున్నాయి. మెట్రో రైల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హెచ్ఏఎంఎల్ అధికారులు, ప్రభావిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారన్నారు. సేకరించిన ఆస్తుల నష్టపరిహారంగా చదరపు గజానికి 81,000 రూపాయలుగా కలెక్టర్ నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మెట్రో విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టాలని దృఢనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకు అనుగుణంగా పాత నగరంలో భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. ఇప్పుడు నిర్ణయించిన నష్టపరిహారానికి అనుగుణంగానే ఆస్తుల యజమానులు కొందరు ఇప్పటికే తమ అంగీకార పత్రాలు సమర్పించారని, వారికి 10 రోజుల్లోగా నష్టపరిహారం నేరుగా చెక్ రూపంలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరలో తమ అంగీకార పత్రాలు హెచ్ఏఎంఎల్ కార్యాలయానికి అందజేస్తే వారికి కూడా త్వరలోనే నష్టపరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ర్యాపిడో సంస్థకి మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 8 నెలలుగా 1 కోటి మంది ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్ కు వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము. ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియెంట్ గా మనకి చేస్తా ఉన్నారు. ఇంతవరకు మనకి దాదాపుగా 57 స్టేషన్స్ లో రోజు కూడా 4,80,000 నుంచి 5 లక్షల వరకు కూడా రోజు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ ప్రయాణికుల్లో కనీసం 1 లక్ష మందికైనా మనం ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టీజీఎస్ఆర్టీసీ బస్ ద్వారా గానీ, ర్యాపిడో సంస్థ ద్వారా గానీ, స్విదా వల్ల గానీ, ఇంకా అనేకమైనటువంటి మనకి బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత టాక్సీలు ఉన్నాయి. హైదరాబాద్ వంటి మన భారతీయ నగరాలకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం నలుమూల నుంచి కూడా, ఎందుకంటే వారు ట్రాఫిక్ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర సమస్యల వల్ల కావచ్చు, మన దేశానికి ఉన్నటువంటి మేధా సంపత్తి వల్ల కావచ్చు, అన్ని దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి కానీ వారికంటే కూడా పెద్ద క్యాంపస్లు ఇప్పుడు హైదరాబాద్ లోను, బెంగళూరులోనూ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఏ నగరం అయితే భవిష్యత్తులో వాటి యొక్క ఈ రవాణా వ్యవస్థని సరిదిద్దుకోగలుగుతుందో, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించుకోగలుగుతుందో, ఏ నగరం అయితే పొల్యూషన్ లెవెల్స్